హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ముందుగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తున్నా అండి. మనము ఎప్పుడైనా కూడా వ్రతం చేసుకునేటప్పుడు ఇట్లా ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే వ్రతం అయితే మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. ఆ రోజు మొత్తం కూడా మంచిగా అమ్మవారి సేవలో మునిగిపోవచ్చు అనమాట. నేనైతే వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఈసారి హడావిడి లేకుండా చాలా బాగా అయితే చేసుకున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వరలక్ష్మి వ్రతానికి ముందు శశాంక్ బర్త్డే వచ్చిందండి. సో బర్త్డేకి నేను ఇంట్లోనే కేక్ చేశాను అనమాట. ఈసారి శశాంక్కి 10 years కంప్లీట్ అవుతున్నాయి. సో నేను అందుకని 2 టైర్ కేక్ అయితే చేశానండి. 2 digitsకి వస్తున్నాడు కదా, సో అందుకని 2 టైర్ కేక్ అయితే చేశాను అనమాట. సో కేక్ బేస్ అయితే నేను ఫ్రెంచ్ వెనీలా మిక్స్ దొరుకుతుందండి ఇట్లా మనకి స్టోర్స్లో, అది యూస్ చేశాను. 2 ప్యాక్స్ తీసుకున్నాను అనమాట. ఒక ప్యాక్ ఏమో కొంచెం పెద్దగా 9 inch అట్లా చేశాను, అండ్ ఇంకొక ప్యాక్ తోటేమో 6 inchది చేశాను అనమాట. 2 టైర్ అంటే బేసిక్గా కింద ఒక లేయర్ అండ్ దానిపైన ఇంకా కొంచెం చిన్నగా ఇంకొక లేయర్ అట్లా వస్తుంది అనమాట. సో అట్లా బేక్ చేసుకున్న తర్వాత పైన మొత్తం కూడా వైట్ కలర్ విప్పుడు క్రీమ్ తోటి మొత్తం ఫినిష్ చేసుకొని, ఆ పైన ఈ బ్లూ కలర్ది కూడా నేను నార్మల్గా విప్పుడు క్రీమ్నే కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కలర్ వేసి ఈ విధంగా చేసుకొని మొత్తం పైన కూడా ఇట్లా పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పైన ఆ కేక్ పైన ఇట్లా స్టిక్స్ లాంటివి పెట్టుకున్నా అండి. బికాజ్ మనం ఇంకొక కేక్ దానిపైన అరేంజ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోకుండా అండ్ మనకి కేక్ మొత్తం ఇట్లా స్మాష్ అయిపోకుండా ఉంటుంది, కొంచెం ఉంటుంది అనమాట. అండ్ ఈ సెకండ్ లేయర్కి కూడా నేను కింద కార్డ్బోర్డ్ తోటి అదంతా సెట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. దానిపైన కేక్ పెట్టి దానిపైన విప్పుడు క్రీమ్ కూడా మొత్తం కూడా మంచిగా అరేంజ్ చేసేసుకొని, ఆ తర్వాత కింద లేయర్ పైన దీన్ని జాగ్రత్తగా సెంటర్లో వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ మనం ఇట్లా అరేంజ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ ఇట్లా అవుతూ ఉంటుంది, సో అది చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత పైన కూడా సేమ్ అట్లనే బ్లూ కలర్ విప్పుడు క్రీమ్ని కొంచెం ఇట్లా గనాచ్ లాగా చేయాలనుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర వైట్ చాక్లెట్ లేదనమాట. ఇంకా విప్పుడు క్రీమ్నే కొంచెం లూజ్గా చేసేసుకొని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను అనమాట. అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ రోజే అనమాట శశి బర్త్డే. శశికి బర్త్డే కేక్ కట్ చేయడానికి ఒక 1 hour ముందట్లా ఇదంతా కూడా చేస్తున్నాను నేను. మార్నింగ్ నుంచి కొంచెము వంటలు అవి ఇవి చేసేవరకు టైం పట్టేసింది అనమాట. అందుకనే ఇంకా కేక్ అయితే లాస్ట్లో చేసుకుంటున్నాను. నాకైతే ఈ ఆగస్ట్ ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే చాలా హెక్టిక్ అయిపోతుందండి. శశాంక్ ఇంకా సంహిత బర్త్డే, వరలక్ష్మి వ్రతము అండ్ కొన్నిసార్లు మనకి వినాయక చవితి, రాఖీ పౌర్ణమి ఇవన్నీ కూడా దగ్గరలో వచ్చేస్తాయి అనమాట. సో చాలా వర్క్ ఉండిపోతుంది నాకు. ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా టైం ఉండదు అనమాట. అందుకనే ఇంకా మెల్లగా చేస్తూ ఉంటాను. కేక్ పైన అంతా ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ కనిపించకుండా ఉండడానికి మధ్యలో కొన్ని రోజెస్ లాగా, వైట్ రోజెస్ లాగా అలా పెట్టాను. అండ్ నా దగ్గర ఇట్లా కలర్ స్ప్రింక్లర్స్ ఉంటే అవి వేసాను అనమాట. ఇవి రెయిన్బో స్ప్రింక్లర్స్ అనమాట. సో ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మేమైతే వెళ్ళామండి. యాక్చువల్గా శశాంక్ బర్త్డే వచ్చేసి మేము మా లీజింగ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ చేసాము. సో అవుట్ ఆఫ్ సింగిల్ డిజిట్స్ ఐఎమ్ 10 అని చెప్పేసి అది ఉంది కదా, అదైతే నేను గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా అండి. అండ్ అక్కడ లీజింగ్ ఆఫీస్కి వెళ్ళంగానే ఇంకా బ్యాక్ సైడ్ అట్లా నా దగ్గర రౌండ్ది ఆర్చ్ ఒకటి ఉండే అనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా పెట్టేసి తొందరగా అయితే కేక్ అయితే కట్ చేయించేసామండి. యాక్చువల్గా నేను అక్కడ బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయి అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా, ఇంట్లో అయితే కొంచెము ఇరుగ్గా అయిపోతుంది అని చెప్పేసి బయట అరేంజ్ చేసాము. బట్ అక్కడ లైట్స్ అయితే లేవండి. ఆల్మోస్ట్ మేము వెళ్ళి చేసేవరకు 7 అట్లా అయ్యింది. 8 లోపే చీకటి పడిపోయింది అనమాట. ఇంకా 1 hourలో మొత్తం ఫినిష్ చేసేసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఎవరెవరు వచ్చారనేది అయితే చూపిస్తున్నా అండి. అండ్ ఫైనల్గా ఇక్కడ మేము అందరం కలిసి ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. శశాంక్ బర్త్డేకి ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నా అండి. సో ఇదండి నేను చేసిన 2 టైర్ కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది అండ్ చాలా డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. మా శశికి బాగా నచ్చింది అనమాట. అండ్ ఇవన్నీ చేసినందుకు వాడు నైట్ వచ్చేసి నన్ను హగ్ చేసుకొని థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పినప్పుడు పొద్దున్న నుంచి పడ్డ శ్రమ అంతా నాకైతే
పోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించుండే. అసలు ఈసారి అయితే శశాంక్ బర్త్డే సెలబ్రేట్ చేయమనుకున్నాము, కాకపోతే అనుకోకుండా ఇట్లా సెలబ్రేట్ చేసామన్నమాట లాస్ట్ మినిట్లో. ఇంకా అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఎంసీఏ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి ఉండే అనమాట, నరేష్ అన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరెక్కడ ఉంటారో తెలియదు అని చెప్పేసి ఇలా అయితే సెలబ్రేషన్స్ చేసామండి. అప్పటికప్పుడు అనుకొని జస్ట్ 1 డే బిఫోర్ అట్లా అనుకొని చేసామన్నమాట. సో ఫైనల్లీ ఇవ్వండి శశాంక్ బర్త్డే విశేషాలు అయితే. నెక్స్ట్ అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. మనకి రెగ్యులర్గా ఏదైనా సరే పండగ అంటే కొంచెం మంచిగా డీప్ క్లీనింగ్ అది చేసుకుంటాం కదా. సో నాకైతే శ్రావణ మాసం వచ్చినప్పుడు ఇంకా బాగా ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట, వ్రతం చేసుకుంటాను కదా అని చెప్పేసి. అండ్ మన కార్తీక మాసము, దివాళీ ముందు, దసరా ముందు, ఇట్లా పండగల ముందు అయితే మంచిగా డీప్ క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాము. ఈసారి శ్రావణం స్టార్టింగ్లో నాకు కుదరక ఇంకా వరలక్ష్మి వ్రతం వరకే క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్ క్యాబినెట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా శశి బర్త్డే అయ్యింది. ఆ తర్వాత అయితే వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి ఉండే అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే 3 days ముందు, వరలక్ష్మి వ్రతానికి 3 days ముందు సిల్వర్ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా అండి. సో నేనైతే ఇక్కడ సిల్వర్ డిప్ అనే లిక్విడ్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక సొల్యూషన్, మనకి సిల్వర్ ఐటమ్స్ మంచిగా మెరుస్తాయి. ఈ విధంగా చూసారు కదా. సో ఈ సిల్వర్ ఐటమ్స్ చాలా మట్టికి నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా. సో నేను వాటన్నిటిని కూడా తీసి మంచిగా ఇట్లా సిల్వర్ డిప్ దాంట్లో వేసుకొని క్లీన్ అయితే చేసుకున్నా అండి. చూసారు కదా, అందులో వేయంగానే మనకి మంచిగా వైట్ అయిపోతుంది. అండ్ ఇవి మనకి దానిపైన ఉన్న మురికిని బట్టి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఎక్కువ టైం పెడితే మంచిగా క్లీన్ అవుతుంది, కొంచెం తక్కువ టైం పెడితే కొంచెం అక్కడక్కడ మరకలు ఉంటాయి అన్నమాట. సో అందుకని మనము దానిపైన ఉన్న మరకలను బట్టి దీంట్లో ఎక్కువసేపు డిప్ చేసుకుంటే ఇంకా మంచిగా క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇవైతే కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. పాత వాటికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, అంటే లైక్ జస్ట్ 5-10 minutes అట్లా పట్టింది. అండ్ కొత్త వాటికి అయితే జస్ట్ ఒక 2 minutesలో అట్లా అయిపోయిందండి. సో ఈ విధంగా నేను ఫస్ట్ అయితే సిల్వర్ డిప్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను, నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా. ఈ సిల్వర్ డిప్ లిక్విడ్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నా అండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఇది క్లీన్ చేసేటప్పుడు మనకి ఆ బాక్స్ సైజెస్ బట్టి ప్రైస్ అయితే ఉంటుందండి. నేనైతే చిన్నది తీసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లో అన్ని ఐటమ్స్ కూడా పట్టవు కదా. సో నేను అప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా వేరే బాక్స్లో పెట్టుకొని కొంచెం మెల్లగా ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. జస్ట్ అందులో డిప్ చేసి ఆ సొల్యూషన్ అనేది మన సిల్వర్ ఐటమ్స్కి పడితే దానికి ఉన్న మరకలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇది యూస్ చేసేటప్పుడు కొంచెము హ్యాండ్స్కి గ్లౌజెస్ అట్లా వేసుకుంటే కూడా మంచిదండి. ఎవరికన్నా ఇది లోషన్ పడకపోతే మళ్ళీ హ్యాండ్స్ పైన అన్ని దద్దుర్లు అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. నా దగ్గర ఆ టయానికి అయితే గ్లౌజెస్ లేవన్నమాట, అందుకని నేను ఇంకా నార్మల్గా హ్యాండ్స్ తోటి అట్లా చేశాను. తర్వాత అయితే హ్యాండ్స్ కొంచెం నాకు ఇట్లా ఏమంటారు హార్డ్గా అయినట్టుగా అనిపించింది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ లిక్విడ్ తోటి, సిల్వర్ డిప్ లిక్విడ్ తోటి మొత్తం కూడా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసేసుకున్నా అండి. నేనైతే ఈ పంచపాలి, పసుపు కుంకుమ అక్షతలు ఇంకా గంధం పెట్టుకునే పంచపాలి ఉంటుంది కదా. సో అదైతే నేను ఎప్పుడు ఇట్లా దేవుడి గదిలో పెట్టుకుంటా అనమాట. గంధం పెట్టిన దాంట్లో అస్సలు పోలేదన్నమాట. ఇంకా దానికి ఏం చేశానంటే నేను నైట్ అంతా కూడా ఈ లిక్విడ్ వేసి పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేశాను అనమాట. సో అప్పుడు ఆ నల్లగా ఉన్న మరకలు కూడా మొత్తం పోయినాయి అన్నమాట. ఈ అన్ని ఐటమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన సొల్యూషన్ అయితే నేను మళ్ళీ ఆ సిల్వర్ డిప్ బాక్స్లోనే వేసేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తున్నా అండి, మంచి షైన్ రావడం కోసము. ఇప్పుడైతే నేను కోల్గేట్ పౌడర్ యూస్ చేసి దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. కోల్గేట్ పౌడర్ని ఒక ప్లేట్లో వేసేసుకొని మన హ్యాండ్ తోటి ఆ కోల్గేట్ పౌడర్ తీసేసుకొని వీటిపైన ఇట్లా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే నాకు చెప్పాలంటే. కాకపోతే మనకి షైనింగ్ బాగా రావాలి, మంచిగా కనిపించాలి అనుకున్నప్పుడు ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇలాంటిది మనము
పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, క్లీన్ చేసేసుకొని ఏదన్నా సిల్వర్ ఫాయిల్లో అట్లా ఇంకా ఏదైనా కవర్లో పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి సిల్వర్ వస్తువులు పాడవకుండా అంటే తొందరగా బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే నాకు ఆ షాప్లో అయినా చెప్పారనమాట. ఈ విధంగా మనము అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కోల్గేట్ పౌడర్ తోటి మంచిగా రబ్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ షైనింగ్ వస్తుంది అని చెప్పేసి. నిజంగానే అండి మంచిగా షైనింగ్ అయితే వచ్చింది. మీరు కావాలంటే చూడొచ్చు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మొత్తం క్లీనింగ్ అయితే చూపించట్లేదండి. ఇంకా ఆ విధంగా మొత్తం కోల్గేట్ పౌడర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా మంచిగా ఒక పేపర్ టవల్తో కానీ ఏదైనా కాటన్ టవల్తో కానీ వాటర్ అంతా పోయేలాగా తూడ్చుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. తడి లేకుండా తూడ్చుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా తడి ఉంటే మళ్ళీ అక్కడ అంతా మరకలుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని అదేంటో కానీ ఈ వెండి వస్తువులు క్లీన్ చేసుకున్నాక ఎంత షైనింగ్గా మంచిగా తలతల మెరుస్తుంటాయో కదా. అసలైతే నాకైతే వీటిని పదే చూసుకుంటున్నా అనమాట. ఇంకా ఈ ఫ్లవర్స్ కూడా ఇట్లా వాటర్ ఉంటాయి కదా లోపలికి, అందుకని ఇట్లా బోర్లించినట్టుగా పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా తూడ్చేసి ఆ రోజు నైట్ అయితే పడుకున్నా అండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వాటన్నిటిని కూడా మంచిగా ఏమంటారు తడి తగలకుండా తేమ తగలకుండా దాచిపెట్టుకున్నాను అనమాట పండగకి. అండ్ ఆ నెక్స్ట్ డే అయితే నేను మార్నింగ్ నుంచి కూడా ఫుల్ బిజీ అనమాట. అంటే లైక్ బట్టలు వాషింగ్, అంటే మన చెద్దర్లు అవన్నీ ఉంటాయి కదా, సో అవి ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకున్నా. సో డీప్ క్లీన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అనమాట. శశాంక్ ఇంకా సంహితకి ఆ రోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంది. సో ఇక్కడ నేను వాళ్ళనే చూపిస్తున్నాను. ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని వస్తుంది కదా, అది సంహిత అనమాట. అండ్ ఆ పక్క లేన్లో శశాంక్ ఉన్నాడు. శశాంక్ వచ్చేసి ఇట్లా లాస్ట్ గ్రీన్ కలర్ అది పట్టుకొని ఉన్నాడనమాట. శశాంక్ కొంచెం బెటర్గా చేస్తున్నాడు, బట్ ఈరోజు ఎందుకో తెలియదు కానీ కొంచెం స్లో అయిపోయాడనమాట. అండ్ సంహిత ఎప్పుడు భయపడతా ఉంటుంది. ఈరోజు అయితే సంహిత వాళ్ళు పట్టుకోకుండా కూడా చేస్తుంది. ఇంకా స్విమ్మింగ్ క్లాస్ ఒక 1 అవర్ అట్లా ఉంటుంది. స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ బర్త్డేకి అయితే వెళ్ళామండి. ఆ రోజు ఫ్రెండ్ది బర్త్డే ఉండి, సో అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పిజ్జా కూడా పెట్టారు. ఇంకా అక్కడే పిజ్జా తినేసి తర్వాత ఇంటికి అయితే వచ్చామండి. ఈరోజు దీప్తి బర్త్డే, అందరు విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. వీళ్ళకి కాదురా, నేను వాళ్ళకి చెప్పా, మా వ్యూవర్స్కి చెప్పా. ఓకే, మేమందరం బ్యాచ్ అనమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళు వచ్చారు, అంకుల్ వాళ్ళు వచ్చారు. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ జెంట్స్ ఉన్నారు, అండ్ ఇక్కడ నేనున్నా. కేక్ కటింగ్ దగ్గర వాళ్ళు పిజ్జా పెట్టారు కదా, శశాంక్ ఎక్కువ ఇష్టంగా తినాడనమాట పిజ్జా అయితే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ కావాలి అంటే వాళ్ళ కోసము ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఈలోపు బ్యాక్డ్రాప్ సెటప్ కూడా చేద్దామని చెప్పేసి ఇక్కడ టీవీ పక్కన అండ్ దేవుళ్ళని పెట్టుకునే స్టాండ్ పక్కన ఇంట్లో చిన్నగా ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఉన్న సెటప్ అంతా క్లీనప్ చేసేసి ఇంకా అక్కడ బ్యాక్డ్రాప్ సెట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నా అండి. యాక్చువల్గా ఇది ఫాస్ట్గా ఎందుకు చేస్తున్నానంటే మళ్ళీ ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మెహందీ పెట్టించుకోవాలి అని చెప్పి అనుకున్నా. ఈలోపు వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ అయ్యేలోపు ఈ బ్యాక్డ్రాప్ సెట్ చేసుకొని వెళ్ళి మెహందీ వేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మెహందీ ఆరిపోతుంది. ఆ లోపు మళ్ళీ ఇంకా ఏదైనా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా కూడా వరలక్ష్మి వ్రతంకి ఇట్లా ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటా అండి నేను, అంటే డిఐవై ఐటమ్స్ అట్లా చేసుకుంటాను. బట్ ఈసారి అలా హడావిడి ఏం పర్లేదు. ఆల్రెడీ నేను డెకార్ కోసం తీసుకున్న బ్యాక్డ్రాప్స్, ఈ గార్లెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని యూజ్ చేసి ఈసారి సింపుల్గా అయితే అమ్మవారికి బ్యాక్డ్రాప్ అయితే వేసుకున్నా అండి. సో ఇవన్నీ కూడా నేను డెకరేషన్ పర్పస్ తీసుకున్నా అండి. అంటే డెకార్ బిజినెస్ చేస్తున్నాను కదా, సో దానికోసం తీసుకున్న అన్నీ కూడా ఇక్కడ వాటిల్లో కొన్ని ఐటమ్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫైనల్లీ ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఈ విధంగా సింపుల్ బ్యాక్డ్రాప్ అయితే చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఆ తర్వాత అయితే మేము ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట.
మెయిన్‌గా ప్రియాంక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే తను తొందరగా డిజైన్ అయితే వేసేస్తది. అండ్ సంహితకి ఫస్ట్ 2 హ్యాండ్స్‌కి తను వేసింది. అండ్ నేను నా లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకున్నా. రైట్ హ్యాండ్‌కి ప్రియాంకనే వేసింది నాకైతే. సో అట్లా ఫాస్ట్‌గా అయిపోతది కదా అని చెప్పేసి అక్కడెళ్ళి మెహందీ వేయించుకొని వచ్చామన్నమాట. మళ్ళీ రిటర్న్. ఇంకా వచ్చిన తర్వాత సంహితని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ నేను నా పనులైతే చేసుకున్నా అండి. ఆలోపు సంహిత పడుకునే లోపు నాకు హ్యాండ్ కూడా డ్రై అయిపోయింది. ఇంకా డ్రై అయిపోయిన తర్వాత మిగిలిన పనులైతే చేసుకుంటున్నా అనమాట ఇప్పుడు. సో ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అనమాట, గురువారం రోజు. ఇంకా నేను అమ్మవారికి శారీ డ్రేపింగ్కి కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నా అనమాట. ఈ శారీ అయితే నేను నా వాట్సాప్ గ్రూప్ నుంచే తీసుకున్నాను. లాస్ట్ టైం ఇండియా నుంచి కొరియర్ వచ్చిందని చెప్పి ఒక వీడియో చేశాను కదండి, అందులో చూపించాను కదా, ఇదే శారీ అనమాట. మీకు ఆ వాట్సాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మీకు మంచి మంచి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఐటమ్స్ ఏవి కావాలన్నా కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయండి. ఇంకా తర్వాత అయితే నేను అమ్మవారికి శారీ డ్రేప్ చేయడానికి ఫస్ట్ శారీని ఫ్రిల్స్ ఇంకా కొంగుపాటు ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేయాలనుకుంటే ఒక ఇద్దరు ఉన్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరు ఉన్నారనుకోండి కొంచెం టైం టేకింగ్ అనమాట. ఏ శారీ అయినా కానివ్వండి కొంచెం మనకి అలవాటు అయితే తప్ప అది అంత ఫాస్ట్గా అయితే చేయలేమన్నమాట. సో నాకైతే ఎప్పుడు కూడా అంతే. ఇంకా నేను ఒక 2-3 సార్లు మలిచి చేస్తూ ఉంటే కానీ అది తొందరగా సెట్ అవ్వదన్నమాట. సో ఈ శారీ కూడా జరీ ఎక్కువ ఉంది. సో దానివల్ల బాగా ఇట్లా జారిపోతుందన్నమాట హ్యాండ్స్లో. అంటే చాలా ఎక్కువ కుచ్చులు వచ్చేవరకు అవి చేతుల్లో అమరట్లేదన్నమాట. ఇంకా అట్లా జారిపోతూ ఉంటే నేను ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ చేసి ఫైనల్గా అయితే సెట్ చేసేసాను. ఫస్ట్ కొంగు పార్ట్ మంచిగా ఫ్రిల్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మన చింగులు ఉంటాయి కదా, అవి కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాటికి పైన కింద అన్నీ కూడా మంచిగా పిన్స్ అయితే బందోబస్తుగా పెట్టాను, మళ్ళీ అవి కింద పడకుండా. నెక్స్ట్ అయితే అమ్మవారిని పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పీట పెట్టుకొని దానిపైన 2 బిందెలు పెట్టుకున్నా అండి, స్టీల్ బిందెలు. ఇవి మొన్ననే ఇండియా నుంచి తెప్పించాను, బోనాల పండుగ కోసం తెప్పించాను కదా. సో ఆ బిందెలు అయితే ఈసారి మంచిగా సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఆ బిందెల లోపల ఇంకొక చిన్న చెంబులాగా కూడా ఉంది, దానికి ఒక కట్టెలాగా కట్టేసి పెట్టా అనమాట. ఇంకా ఇప్పుడు ఈ బిందెలకి శారీని డ్రేప్ చేస్తున్నాను. కుర్చీలు పెట్టినప్పుడు ఇక్కడ కలశం బాగా కిందికి అయింది అనిపించింది, దాంట్లో ఇంకా కొంచెం బియ్యం పోసి ఇంకా కొంచెం హైట్ లేపాను. అండ్ ఆ తర్వాత ఈ శారీకి ఇక్కడ పిన్స్ లాగా పెట్టాను కదా, అందులోంచి మంచిగా దారాన్ని ఒక 4-5 వరుసలు బాగా తీసుకొని ఇంకా ఫస్ట్ పైన బిందెకైతే ఈ దారంతో టై చేస్తున్నానండి శారీని. అటు ఇటు మూవ్ అవ్వకుండా మంచిగా గట్టిగా టై చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంగు పాటు పెట్టుకుంటున్నాను అనమాట. కొంగును కొంచెం ఎక్కువ తీసుకొని ఇట్లా పైన కలశం చుట్టూ ఒకసారి రౌండ్ లాగా తిప్పుకొని అక్కడైతే పిన్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి కొంగు కొంచెము బ్యాక్ సైడ్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్కి వేసుకొని అలా వేసాను అనమాట. అంటే అమ్మవారికి కొంగు ముందు వైపుగా వచ్చేలాగా వేసుకున్నాను. సో ఇదంతా కూడా కొంచెం టైం టేకింగే అండి, మెల్లగా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి శారీ డ్రేపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే నేను మార్నింగ్ అమ్మవారి ఫేస్ అదంతా కూడా అరేంజ్ చేసుకున్నాను. జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇప్పుడే పెట్టేసుకున్నాను నైట్. ఇంకా మార్నింగ్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను అనమాట. అమ్మవారి చుట్టూ పూలు పళ్ళు ఇంకా డెకరేషన్ అట్లాంటివి ఏమన్నా ఉంటే నెక్స్ట్ డే చేసుకుందాము, ఓన్లీ శారీ డ్రేపింగ్ వరకు అయితే ఇప్పుడైతే చేసుకుందాం అని చెప్పి శారీ డ్రేపింగ్ వరకు చేశానమాట. సో ఫైనల్లీ అమ్మవారి శారీ డ్రేపింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. కొంచెం టైం తీసుకున్నా కూడా లాస్ట్కి అయితే మంచిగా కుదిరిందనమాట. ఇంకా ముందు రోజుకి మనకి ఇంకేం కావాలి, ప్రసాదాలు కూడా కావాలి కదా. సో ప్రసాదాలకి ఏమేమి నానబెట్టుకోవాలి ఏంటి అనేది అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను. అండ్ అమ్మవారి నైవేద్యం వడలు చేయడానికి కూడా పిండి ముందే ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే
స్నానం చేసుకొని డైరెక్ట్ వంట పనులు స్టార్ట్ చేసుకునేలాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.